నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనకి రసం అనగానే చింతపండు గుర్తొస్తూ ఉంటుంది కదండీ! చాలామందికి చింతపండు తినడం అది ఇష్టం ఉండదండి. అంత పులుపు తినడం. అంతే కాకుండా డాక్టర్స్ గూడా కొంతమందికి అంటే కొన్ని డిసీజెస్‌కి వాటిలకి చింతపండు తినకూడదని చెప్తారు. దానికోసం అని చెప్పి స్పెషల్‌గా ఈ టమాటోతోని మిరియాల కాంబినేషన్‌తో చేసిన రసం అండి. టమాటో మిరియాల రసం చాలా బావుంటుందిది. ఈ రసం గూడా డిఫరెంట్ వెరైటీస్‌లో చేస్తారండి. నేనెలా చేసుకుంటానో చూపించబోతున్నాను. దీనికోసం టమాటాలు తీసుకొని ముందుగా ఉడికిచ్చేసుకోవాలండి. అప్పుడైతేనే పచ్చివాసన పోతుంది. చక్కగా తొందరగా అయిపోతుందన్నట్టు. ఇది ఉడికే లోపల మనకి పౌడర్ అయితే తయారు చేసుకోవాలండి. దానికోసమైతే 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, మిరియాలు 10-12 అండి. మనం తీసుకునే ఘాటుని బట్టి వేసుకొని అంటే వెచ్చగా వేయించుకోవాలన్నట్టు. వేయించుకున్న తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అంటే కొన్ని రెబ్బలు దానితో పైన పొట్టు తీయనవసరం లేదండి. అలా వేసేసుకోవాలి. తర్వాత ఇంగువ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాం. ఇందులో చింతపండు అది ఏమి ఉపయోగించమండి. జస్ట్ ఇలానే మనము వేయించుకున్న తర్వాత మెత్తగా పొడి చేసేసుకుంటాం. మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం బరకగా అయితే సరిపోతుంది. మనకి ఇది చల్లగా అయ్యి పొడి చేసుకునే లోపల టమాటోస్ ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి. చూసారా మెత్తగా అయిపోయినాయి కదా! మన పొడి కూడా రెడీగా ఉంది. ఇంకా ఒక 5 మినిట్స్‌లో మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు టమాటోస్ ఈ పైన గట్టిగా ఉంటుంది కదండీ! ఆ పార్ట్ మనకు తీసేస్తే బావుంటుంది. లేదంటే గట్టిగా ఉంటుంది కదా! మనం మిక్సీ చేసినా కూడా అది చిన్న ముక్కలా ఉండిపోతుంది. అందుకని చెప్పేసి అది తీసేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ అయితే మనం పడేయట్లేదంటే అదే వాటర్లో మనం ఈ రసం అనేది తయారు చేయడానికి యూజ్ చేసుకుంటాం. అదే వాటర్లో మరికొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని అంటే మనకు కావాల్సిన క్వాంటిటీలోని వాటర్ వేసుకొని ఈ మిక్సీ చేసిన టమాటో జ్యూస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నామండి. ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర సన్నంగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు మరిగించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అంతే. మనకి వేడి మీద ఉంటాయి కాబట్టి వాటర్ అది మనకు 2 మినిట్స్ అయితే సరిపోతుంది. అందులోకి మనకి ఈ ధనియాల పొడి ఇవన్నీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసేసుకుంటున్నాము. కారం కూడా మనం వేయట్లేదండి. మనకి ఆల్రెడీ మిరపకాయలు అందులో ఉన్నాయి కాబట్టి ఈ పొడి ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత లాస్ట్లోని చిన్న బెల్లం ముక్క వేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పి బెల్లం కానీ పంచదార కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది. మరీ ఎక్కువ వేయకూడదండి, తీయగా అయిపోయినట్టు కొంచెం వేసుకుంటే ఆ పులుపుదనం అనేది తగ్గుతుంది. అందుకోసం మాత్రమే మరొక 2-3 మినిట్స్ మనం మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత పోపు అనేది మన రసంకి ఏదైతే పోపు వేసుకుంటాం అదే పోపు అన్నట్టు. ఆవాలు, జీలకర్ర, కొంచెం నేను వాము కూడా వేస్తానండి డైజెషన్ బాగా అవ్వడానికని. మిరపకాయలు, కరివేపాకు వేసి మరి ఇంకా వెల్లుల్లి వేయట్లేదండి. ఆల్రెడీ మనం పొడిలో వేసుకున్నాం కాబట్టి ఇంకా వెల్లుల్లిపాయలు వేయనవసరం లేదు. ఇంగువ కూడా వేయలేదండి పొడిలో ఉందని. ఈ పోపు అనేది మనం వేసుకొని పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఈ టమాటో రసం అనేది మనకి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకునే టమాటో రసం. వేడి వేడి అన్నంలో ఈ టమాటో రసం వేసుకొని ఏదైనా ఒక ఫ్రై తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. నచ్చిందా అండి వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.